చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. కుప్పం కడ మున్సిపల్ రెస్కో కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవవందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల చిత్రపటాలకు పూజలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు కూడా అంటే చాలా దేశాల పరిస్థితి ఏముంటుంది వాళ్ళ దేశంలో అంటే there are issues, challenges of water, electricity still ఉన్నాయి. Imagine what was the situation 100 years back. అప్పుడు కూడా అంటే 1920లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఆదేశాలు ప్రిపేర్ చేశారు. కడాపేడి వికాస్ గారికి, ప్రతాప్ గారికి, డాక్టర్ వెంకటేష్ గారికి, ఆల్ కడా మెంబర్స్ అండ్ జనసేన ఇన్ఛార్జ్ నరేష్ గారికి, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ కాశీనాథ్ గారికి, ఇతర పెద్దలకు అందరికీ అధికారులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక వికాస్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఫెస్టివల్ మనం దీపావళి చేసుకుంటాం, రకరకాల ఫెస్టివల్స్ చేసుకుంటాం. ఆ ఫెస్టివల్స్ అన్నీ చేసుకునేటటువంటి స్వతంత్రం ఎలా వచ్చిందంటే ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకునేటానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఎంతోమంది త్యాగాలు చేస్తే మనం ఈరోజు ఇంత ఆనందంగా గడుపుతున్నాం. మన భారతదేశంలో ఈరోజు రకరకాల వాటిని కొట్టుకుంటున్నాం. స్టేట్ వైజ్, రీజన్ వైజ్, కమ్యూనల్ వైజ్ రకరకాలుగా. బట్ అప్పుడు అందరూ కలిసి ఒకదాని కోసమే కొట్లాడారు, అదే స్వతంత్రం కోసం, అదే బ్రిటిష్ వారి మీద. సో ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు అంటే మనం ఎందుకు జరుపుకోవాలి, ఎందుకు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక చిన్న ఇష్యూ అయితేనే ఇంత చేస్తున్న రోజుల్లో ఆ రోజు ఎంతోమంది ప్రాణాలని నడి రోడ్లో ఉంచోబెట్టి కాల్చివేసేటటువంటి పరిస్థితులు బ్రిటిష్ వాళ్ళు చేసిన కళ్ళ ముందే ఎంతోమందిని చంపుతున్న భారతదేశం కోసం, నా దేశ ప్రజల కోసం, స్వాతంత్రం కోసం అని చెప్పి ఎన్నో వేల మంది ప్రాణాలను అర్పించారు. లక్షల మంది వాళ్ళు ఎంతో నష్టపోయారు. ఆస్తులు నష్టపోయిన వాళ్ళు కానీ, జైలు జీవితం గడిపిన వాళ్ళు కానీ, ఒక జనరేషన్ అయిపోయింది. అద్వానీ గారు కానీ ఇట్లా కొంతమంది లీడర్స్ మొత్తం ఎన్నో సంవత్సరాలు జైల్లో గడిపినటువంటి లీడర్స్ ఉన్నారు. అట్లా ఎన్నో స్ట్రగుల్స్ అయితే ఈరోజు మనకి ఈ స్వాతంత్రం వచ్చి ఈరోజు మనం వాక్ స్వాతంత్రం అంటున్నాం, ఇంకా రకరకాల రైట్స్ ఉన్నాయి, అన్ని రైట్స్ మాట్లాడుతున్నాం. ఆ రైట్స్ అన్ని మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.